జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేకులగూడెంలో పారిశుద్ధ్య సమస్యతో నల్లాల లీకేజీ, ఇంకుడు గుంతలు మరియు మురికి నీరు రోడ్లపై పారి ఇబ్బందులు పాలవుతున్నామని వన్ టీవీ న్యూస్ కి తెలియజేశారు. దీంతో వన్ టీవీ న్యూస్ ప్రచారం ద్వారా కాటారం ఎంపీఓ వీరస్వామి స్పందించి గ్రామ పంచాయతీ సెక్రటరీ వారి సిబ్బందిని మందలించి త్వరితగతిన పట్టించుకుని రోడ్లపై బురద నీరు, చెత్త చెదారం తొలగించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణవేణి ఆదేశాలతో కార్బోరు రవి ఆధ్వర్యంలో చెత్త చెదారం, నల్లాల లీకేజీ, రోడ్లపై మురికి నీరు తదితర సమస్యలను తొలగించారు. ఈ సందర్భంగా వన్ టీవీ న్యూస్ ప్రచారం ద్వారా రేగులగూడెంలో పారిశుద్ధ్య సమస్య, రోడ్డుపై బురద తదితర సమస్యలు మొత్తం తొలగినట్లు వన్ టీవీ న్యూస్ కి గ్రామస్తులు కృతజ్ఞత తెలియజేశారు. రాయితీ కట్టం ఆడుతుంది కానీ వచ్చి ఏం చేస్తుంది.
ఆ ఇళ్ళ నీళ్ళు కూడా ఇటు రానియమని చెప్పు. నిన్నటి పారిశుద్ధ్య లోపం వల్ల ఎక్కడి ఇంకుడు గుంతలలో నీరు సరిగ్గా పోక అవన్నీ బజారుకు వచ్చి బజార్ అంతా కలుషితమైంది, దోమల బెడద ఎక్కువైంది, మురికి నీరు తయారైంది. దానివల్ల మేము వంటి న్యూస్ వాళ్ళు స్పందించి మా వార్తా అధికారులకు చేరవేసినందుకు వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకు వాళ్ళు ఈరోజు రోడ్ అంతా నీట్గా తయారు చేస్తున్నారు వాళ్ళ అధికారులు స్పందించి. అందువల్ల ఈ వన్ టీవీ న్యూస్ వాళ్ళకి మేము మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రికార్డేనా ఇది ఇలాంటిగా తొందరగా స్పందించి దీనికి స్పందించి మాకు ఇదంతా శుభ్రంగా చేసిన అధికారులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రేవులగూడెంలో ఈ స్వచ్ఛదనము కార్యక్రమంలో అందరూ పాల్గొని చేసినందుకు కూడా మేము అందరం సంతోషపడుతున్నాము. ఇంకొకటి మురుగునీరు వస్తుంది నల్లాల ఇళ్లలో, అది కూడా రాకుండా చేస్తే బాగుంటుంది. ఒకటి వీధి దీపాలు కూడా పెట్టాలని అధికారులను మేము కోరుకుంటున్నాం.